మన లైఫ్లో అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి అలాగే సడన్గా జరిగే యాక్సిడెంట్స్ నుండి మనం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అయితే ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం ఎలాంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి? జనరల్గా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీలు కస్టమర్స్ని ఎక్కడెక్కడ మోసం చేస్తాయి. ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మనం చెక్ చేసుకోవాల్సిన టాప్ 10 కండిషన్స్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. పాయింట్ నెంబర్ 1, వెయిటింగ్ పీరియడ్. అంటే మీరు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అది తీసుకున్న వెంటనే మీకు ప్రొటెక్షన్ని కల్పించదు. మీరు తీసుకున్న డేట్ నుండి కొన్ని రోజులు టైం ఉంటుంది. ఈ టైంనే కూలింగ్ పీరియడ్ అంటారు. ఈ కూలింగ్ పీరియడ్ పూర్తయ్యాక మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అప్పుడు మీకు ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇస్తుంది. దీన్నే వెయిటింగ్ పీరియడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రవి అనే వ్యక్తి ఒక 5 లక్షల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. కానీ తన పాలసీ తీసుకున్న నెక్స్ట్ మంతే తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. కానీ తనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అనే ధైర్యంతో తను హాస్పిటల్ బిల్స్ని క్లెయిమ్ చేశారు. కానీ అవి రిజెక్ట్ అయ్యాయి. దీనికి కారణం ఏంటంటే తను తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో వెయిటింగ్ పీరియడ్ ఎన్ని రోజులుందో తను చూసుకోకుండా తీసేసుకున్నారు. సో జనరల్గా వెయిటింగ్ పీరియడ్ అనేది ఇన్సూరెన్స్ తీసుకోక ముందు మీకు ఉన్న వ్యాధుల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఇన్సూరెన్స్ తీసుకోక ముందు మీకు ఎలాంటి వ్యాధులు లేకపోతే మీ వెయిటింగ్ పీరియడ్ కూడా చాలా తక్కువే ఉంటుంది. అదే మీరు ఇన్సూరెన్స్ తీసుకునే టైంకి మీకు ఏమైనా వ్యాధులు ఉంటే మీ వెయిటింగ్ పీరియడ్ అనేది ఒక్కోసారి 2 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే ఈ 4 ఏళ్లలో ఆ వ్యాధుల వల్ల మీకు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇన్సూరెన్స్ కంపెనీ ₹1 కూడా మీకు చెల్లించదు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా అందులో వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా తక్కువ ఉండేలా చూసుకోండి. పాయింట్ నెంబర్ 2, కోపే. మనం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు అక్కడ కోపే అనే ఒక క్లాజ్ ఉంటుంది. అది ఏం చెప్తుందంటే మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో అయిన బిల్లో ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత పే చేస్తుంది, అలాగే మీరు ఎంత పే చేయాలి అని చెప్పేదే కోపే. మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తా చూడండి. ఒక వ్యక్తికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. తనకి 2 లక్షల బిల్ అయింది. సో తనకి ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి తను క్లెయిమ్ చేశారు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ బిల్ మొత్తాన్ని పే చేయకుండా కేవలం 1,60,000 మాత్రమే పే చేసింది. దీనికి కారణం ఏంటంటే తను తీసుకున్న ఇన్సూరెన్స్లో 20% కోపే ఉంది. అంటే హాస్పిటల్లో అయిన బిల్లో 20% కస్టమర్ భరిస్తానని తను ముందే ఒప్పుకున్నారు. కానీ ఈ విషయం తనకి తెలీదు. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ఏ కంపెనీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా అక్కడ 100% పెయిడ్ బై ఇన్సూరర్ అనే క్లాజ్ ఉండేలా చూసుకోండి. లేకపోతే ఏదో ఒక టైంలో మీరు మోసపోతారు. పాయింట్ నెంబర్ 3, లెస్ ఎక్స్క్లూజన్ ఆఫ్ డిసీజెస్. మార్కెట్లో ఉన్న అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఒకేలా ఉండవు. కొన్ని పాలసీల్లో కొన్ని వ్యాధులు కవర్ అయితే కొన్ని పాలసీల్లో కొన్ని వ్యాధులు కవర్ అవ్వవు. సో మీరు ఏదైనా హెల్త్ పాలసీ తీసుకునే ముందు చెక్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు మీరు తీసుకునే పాలసీలో ఎన్ని రకాల వ్యాధులు కవర్ అవుతున్నాయో ముందుగానే చెక్ చేసుకుని తీసుకోవాలి. చాలామంది వ్యక్తులు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అనే ధైర్యంతో హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించేసుకుంటారు. కానీ చివరిలో వాళ్ళ క్లెయిమ్ రిజెక్ట్ అయిన తర్వాతే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి వచ్చిన వ్యాధి వాళ్ళ పాలసీలో కవరే లేదు అని. సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు తీసుకునే పాలసీ యొక్క ప్రీమియంలో 100-200 ఎక్కువైనా కూడా వీలైనన్ని ఎక్కువ వ్యాధులని కవర్ చేసే పాలసీని మాత్రమే తీసుకోవాలి. బికాజ్ ఇప్పుడు మీరు 100-200 దగ్గర ఆలోచిస్తే ఫ్యూచర్లో మీ హెల్త్ పాలసీలో కవర్ అవ్వని ఏదైనా ఒక కొత్త వ్యాధి మీకు వస్తే అప్పుడు ఆ ప్రాబ్లంకి మీరు లక్షల్లో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అర్థమైందా? సో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళే ముందు అసలు ఈ పాయింట్స్ అన్ని ఎక్కడ చెక్ చేసుకోవాలి అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి జనరల్గా ఎక్కువ మంది యూజ్ చేసే ప్లాట్ఫామ్ పాలసీ బజార్. ఈ పాలసీ బజార్ కంపెనీ మనకి నెలకి కేవలం ₹390కే ₹1 కోటి ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తుంది. వీళ్ళ దగ్గర మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు అప్ టు 25% డిస్కౌంట్తో పాటు ఎలాంటి మెడికల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇన్స్టెంట్గా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పర్చేస్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర పాలసీ తీసుకున్న వాళ్ళకి వీళ్ళు 30 minutes క్లెయిమ్ సపోర్ట్ సర్వీస్ అలాగే డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల సెక్షన్ 80D ప్రకారం అప్ టు 75,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. సో మీలో ఎవరైనా ఈ పాలసీ బజార్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళాక మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ సేఫ్టీ కోసం ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. సో బ్యాక్ టు ద కాన్సెప్ట్. పాయింట్ నెంబర్ 4, మ్యాక్సిమం ఎంట్రీ అండ్ రెన్యువల్ ఏజ్ లిమిట్. దీని మీనింగ్ ఏంటంటే
మనకి జనరల్గా వయసు పెరిగే కొద్దీ వ్యాధులు పెరుగుతూ వస్తాయి, లైక్ డయాబెటీస్, బీపీ, హార్ట్ స్ట్రోక్ ఎట్సెట్రా. కానీ ఒకవేళ మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు కేవలం 65 సంవత్సరాలు వచ్చే వరకునో లేక 70 సంవత్సరాలు వచ్చే వరకునో మాత్రమే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తే అలాంటి కండిషన్లో మీరు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. ఎందుకంటే చాలామంది వ్యక్తులకి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి 60 ఏళ్ళు దాటిన తర్వాతే వస్తాయి. కానీ అలాంటి టైంలో మీ హెల్త్ పాలసీ ఎక్స్పైర్ అయితే అప్పుడు మీరు చాలా నష్టపోతారు. ఆ ఏజ్లో మీకు ఏ కంపెనీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయదు. ఒకవేళ చేసినా మీరు కట్టాల్సిన ప్రీమియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు హెల్త్ పాలసీ తీసుకునే ముందే ఆ పాలసీ మీకు ఒక స్పెసిఫిక్ ఏజ్ వరకునే ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుందా లేక లైఫ్ లాంగ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుందా అనేది చెక్ చేసుకున్న తర్వాతే పాలసీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 5, నో క్లెయిమ్ బోనస్. ఇది అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రవి అండ్ కిరణ్ అనే 2 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ప్రతి సంవత్సరం ప్రీమియం కడుతున్నారు. రవికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఒక సంవత్సరం పాలసీ డబ్బుని క్లెయిమ్ చేశాడు. కానీ కిరణ్కి ఆ సంవత్సరం ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాలేదు. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే కిరణ్ ఎలాంటి క్లెయిమ్స్ చేయకుండా సక్సెస్ఫుల్గా ఆ సంవత్సరం అంతా ప్రీమియం కట్టాడు కాబట్టి తనకి కొంత అడిషనల్ బెనిఫిట్స్ని బోనస్ రూపంలో ప్రొవైడ్ చేస్తుంది. దీన్నే నో క్లెయిమ్ బోనస్ అంటారు. అంటే క్లెయిమ్స్ చేయకపోవడం వల్ల మనకి వచ్చే బోనస్ అన్నమాట. ఈ బోనస్ని కొన్ని కంపెనీలు పాలసీ యొక్క అమౌంట్ని పెంచడానికి యూజ్ చేస్తే మరికొన్ని కంపెనీలు పాలసీ యొక్క టెన్యూర్ని పెంచడానికి యూజ్ చేస్తాయి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు హెల్త్ పాలసీ తీసుకునే ముందు ఏ కంపెనీ ఎక్కువ క్లెయిమ్ బోనస్ ఇస్తుందో చెక్ చేసి తీసుకోండి. పాయింట్ నెంబర్ 6, డే ట్రీట్మెంట్ కవర్. జనరల్గా చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ని మాత్రమే కవర్ చేస్తాయి. అంటే మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఒక 2 రోజుల పాటు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు మనకి హాస్పిటల్ బిల్స్ని ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే మనకి వచ్చే 60 to 70% హెల్త్ ప్రాబ్లమ్స్కి మనం హాస్పిటల్స్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఒక రోజు ఉదయం వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చేసినా సరిపోతుంది. సో మరి అలాంటప్పుడు ఇన్సూరెన్స్ కవర్ అవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? అందుకే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ముందే అందులో డే ట్రీట్మెంట్ కూడా కవర్ అయ్యేలా చూసుకోవాలి. డే ట్రీట్మెంట్ కూడా కవర్ అయితే మనం ఒకే రోజు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వచ్చిన ఆ బిల్స్ని ఇన్సూరెన్స్ కంపెనీ సెటిల్ చేస్తుంది. అలాగే ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ని కూడా వీలైతే మీ పాలసీలో కవర్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి మన బాడీని స్కాన్ చేయడానికి అలాగే టెస్టులు చేయడానికి కూడా చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అనేవి మన పాలసీలో కవర్ అయి ఉంటే అది మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 7, ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. అంటే జనరల్గా మనకి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయిపోం, అవునా? ముందు 2 to 3 టైమ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఇనిషియల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకుని డిశ్చార్జ్ అవుతారు. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మళ్ళీ 2 to 3 టైమ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు మన హెల్త్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకుంటాం, అంతేనా? అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు అయిన ఖర్చులు మాత్రమే పెట్టుకుంటాయి. కానీ నిజానికి మీరు హాస్పిటల్లో జాయిన్ అవ్వక ముందు అలాగే మీరు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మీకు చాలా ఖర్చులు అవుతాయి. సో వీటిని కూడా మీరు కవర్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ని కూడా మీ ప్లాన్లో కవర్ అయ్యేలా చూసుకోండి. పాయింట్ నెంబర్ 8, ఫ్యామిలీ ఫ్లోటర్ కవర్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనలో చాలామందికి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఇండివిజువల్ హెల్త్ ప్లాన్ తీసుకోవాలా లేక ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవాలా అని. బేసిక్గా ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటంటే మీరు ఒక 5 లక్షల విలువైన ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుంటే మీ ఫ్యామిలీలో ఉన్న ఎవరికి హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇన్సూరెన్స్ కంపెనీ 5 లక్షల ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి హెల్త్ ప్రాబ్లం వస్తే అలాంటి టైంలో ఈ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అనేది మీకు వర్క్ అవ్వదు. ఎందుకంటే ఈ ప్లాన్ ఒకసారికి ఒక్క పర్సన్కి మాత్రమే ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. కానీ కుటుంబంలో ఉన్న అందరికీ ఒకేసారి హెల్త్ ప్రాబ్లం రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సో ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ ప్లాన్ని చూస్ చేసుకోవడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. బికాస్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ హెల్త్ ప్లాన్ తీసుకునే దానికంటే ఒకే ఫ్యామిలీ ప్లాన్లో ఎక్కువ ఇన్సూర్డ్ అమౌంట్ పెట్టుకోవడం అనేది కాస్త బెటర్ ఆప్షన్ అవుతుంది. పాయింట్ నెంబర్ 9, క్యాపింగ్ ఆన్ ఇండివిజువల్ ఎక్స్పెన్సెస్. కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కవరేజ్ అయితే 10 లక్షలు ఉంటుంది, కానీ
రూమ్ రెంట్ దగ్గర అలాగే అంబులెన్స్ ఛార్జెస్ దగ్గర 3,000 ఇస్తాం 5,000 ఇస్తామని కొన్ని లిమిట్స్ పెడుతుంటారు. సో మీరు హెల్త్ పాలసీ తీసుకునేటప్పుడు హాస్పిటల్ రూమ్ రెంట్కి లిమిట్స్ లేనిది అలాగే అంబులెన్స్ ఛార్జెస్ ఎక్కువ కవర్ అయ్యే ప్లాన్ని చూస్ చేసుకోండి. ఫైనల్లీ పాయింట్ నెంబర్ 10, నెట్వర్క్ హాస్పిటల్స్ అండ్ క్యాష్లెస్ సెటిల్మెంట్. అంటే మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో అయితే పాలసీ తీసుకుంటారో వాళ్ళు ఎక్కువ హాస్పిటల్స్తో టైఅప్ అయి ఉన్నారో లేదో ముందుగానే చెక్ చేసుకుని పాలసీ తీసుకోండి. ఇది చూసుకోకుండా మీరు పాలసీ తీసుకుంటే వాళ్ళ నెట్వర్క్లో లేని హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నా మీకు ₹1 కూడా ఇన్సూరెన్స్ రాదు. అంతేకాదు ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్పుడు కూడా ఇమీడియట్ క్యాష్లెస్ సెటిల్మెంట్ని చేసేలా ఉండాలి. అంటే మీకు హాస్పిటల్లో బిల్ ఇచ్చిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీ ఆ బిల్ని ఇమీడియట్గా ఆన్లైన్లో పే చేయాలి. అలా కాకుండా ముందు మీరు బిల్ పే చేయండి, మేము 2-3 నెలల్లో ఆ బిల్స్ని సెటిల్ చేస్తామని ఇన్సూరెన్స్ కంపెనీ చెప్తే అలాంటప్పుడు మీరు డబ్బు కోసం చాలా ఇబ్బంది పడతారు. మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నా ఎలాంటి యూజ్ లేకుండా పోతుంది. సో ఎలాంటి డీలేస్ లేకుండా బిల్స్ని ఇమీడియట్గా క్యాష్లెస్ సెటిల్మెంట్ చేసే వాళ్ళ దగ్గరే మీరు పాలసీ తీసుకోండి. సో ఫైనలీ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు చెక్ చేసుకోవాల్సిన మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ని మేము కవర్ చేసామనుకుంటున్నాం. సో ఇక్కడ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు తప్పకుండా ఈ వీడియోలో చెప్పిన 10 పాయింట్స్ని చెక్ చేసిన తర్వాతే తీసుకోండి. లేకపోతే మీరు మోసపోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా లేక వేరే కంపెనీస్తో కంపేర్ చేయాలన్నా పాలసీ బజార్ వెబ్సైట్ని ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.